కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన. దయచేసి 12వ వచనము మాత్రమే చదువుకుందాం. నాకు ఏకీభవించండి. 51వ సంకీర్తన 12వ వచనము. నీ రక్షణ ఆనందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, నీ యొక్క శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, పావనమైన నామమును బట్టి నీ వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి నీ సన్నిధానానికి సజీవులనుగా మమ్మల్ని నడిపించి కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించి ఆరాధించి మయంపరచడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు దైవమ్మ, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మా మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దైవమ్మ, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని యోగ్యులనుగా తీర్చండి. యోగ్యమైన రీతిలో నీ యొక్క బలలో నా తండ్రి చేయి వేయడానికి నాయన ప్రభువా మీరే మాతో మాట్లాడి మాలో కార్యసిద్ధి కలుగ చేయండి. కన్న తండ్రిని యొక్క వాక్యాగ్ని చేత మమ్మల్ని కాల్చండి, పుటము వేయండి. కన్న తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు ప్రభువా. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలం వంటి వాడి నిష్ప్రయోజకుడే. ఇక్కడ ఉంటున్న నీ యొక్క ప్రియ పరిశుద్ధ బిడ్డల అందరిలోకి వెళ్ళా మిక్కిలి చిన్నవాడు, అయోగ్యుడు, అల్పుడు ప్రభువా, నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ యొక్క దాసుని యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. నీ చిత్తమును మాకు వెరకపరచండి. నీ మార్గములు నడవడానికి మా కాళ్ళను బలపరచండి. నాయన నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ మా కన్నులను, మా హృదయములను, మా మనసులను తెరవండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మీరు మాట్లాడుతుంటుండగా నా తండ్రి నీకు వందనాలు. పొడవబడిన అనుభవంలోనికి మా జీవితంలో నడిపించమని, మారు మనసు కలగ చేయమని, నీ చిత్తానుసారంగా నడిపించమని మీరు మాట్లాడుతుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనసును లోపడగలిగిన జీవితంలో మా అందరికీ ప్రసాదించి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తాడు ఈ బ్రతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభ దైవనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించి చూసినట్లయితే దావీదు భక్తుడు దుఃఖముఖుడై తన అవిధేయతను బట్టి దేవుని సన్నిధానంలో మరి దుఃఖక్రాంతుడై చింతిస్తూ మరి పలుకుతున్న ఈ మాటలు మనందరికీ మళ్ళీ చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. దావీదు భక్తుడు దేవుని చిత్తానుసారమైన మనుషుడు అని దేవుడే చెప్పాడు. నా చిత్తానుసారమైన మనుషును నేను కనుగొని ఉంటినన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తాం. యెహోవా తన చిత్తానుసారమైన మనుషులను ఒకరిని కనుగొని ఉన్నాడు. హల్లెలూయా. తన చిత్తానుసారమైన మనుషుని ఒకరిని కనుగొని ఉన్నాడు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదు భక్తుడు బాల్యము నుండే దేవుని చేత బోధింపబడ్డాడు. బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే అన్నాడు. నా తల్లి గర్భములో నేను రూపింపబడక మునుపు నా దినములన్నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియనన్నాడు. మాట నా నోటికి రాకమునుపే అది నీవు పూర్తిగా గ్రహించుచున్నావు అన్నాడు. 139వ సంకీర్తన మొదటి వచనములో చూసినట్లయితే, దేవా నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను అన్నాడు. దయచేసి 139వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు అన్నాడు.
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అన్నాడు. దావీదు భక్తుడు తనను దేవుడు గమనిస్తూ ఉన్నాడు, దేవుడు తనను చూస్తూ ఉన్నాడు అనే అనుభవంలో తన జీవనాన్ని సాగించాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికినాడు, దేవుని చిత్తానుసారమైన మనసు సంతరించుకున్నాడు. దావీదు మరి బాల్య వయసులో గొర్రెల కాపరిగా తన జీవనాన్ని సాగించాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు భక్తుడు తన గొర్రెల విషయంలో మరి అత్యుత్తమమైన బాధ్యతను నిర్వర్తించాడు. తన గొర్రెలలో నుండి ఒక గొర్రెలను మరి సింహము ఎత్తుకొని పోతున్నప్పుడు ఆ సింహాన్ని రెండుగా చీల్చి ఆ సింహపు నోటి నుండి గొర్రె పిల్లను కాపాడినాడు. మంచి కాపరిగా తాను పేరు పొందాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మంచి కాపరి. యోహాను సువార్త మరి 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే మంచి కాపరి తన గొర్రెల నిమిత్తము తన ప్రాణము పెట్టును అన్నాడు. హల్లెలూయా. దయచేసి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. దావీదు భక్తుడు కూడా మంచి కాపరి అయినటువంటి దావీదు భక్తుడు తన గొర్రెల విషయంలో మరి అద్భుత రీతిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు. మరి సింహపు నోటి దగ్గరికి ఒక గొర్రె పిల్ల వెళ్ళిందంటే అక్కడికి మనిషి వెళ్ళడానికి ఇష్టపడడు, ఎందుకంటే అది నన్ను కూడా తినేస్తుందని ఒక భయం ఉంటుంది. కానీ దావీదు మంచి కాపరి ఆ గొర్రెను రక్షించాడు. తన ప్రాణంను తెగించి ఆ గొర్రెను రక్షించాడు, సింహమును చీల్చివేశాడు. బాల్యము నుండి దేవుని బోధలో పెరిగినాడు, దేవుడిని చూస్తూ పెరిగినాడు, దేవుని చిత్తానుసారమైన మనసు సంతరించుకున్నాడు. దేవుడు అన్ని విషయంలో కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దావీదు భక్తునికి ఉన్నటువంటి అనుభవము మరి అంతా ఇంత కాదు పిల్లలు. దావీదు భక్తుడు దేవుడితో బహు అన్యోన్యత కలిగి బ్రతికినాడు. హల్లెలూయా. దావీదు యొక్క హృదయం దేవునికి తెలుసు, దేవుని యొక్క హృదయం దావీదుకు తెలుసు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మన హృదయం దేవునికి తెలుసు, కానీ దేవుని హృదయం ఏంటో మనకు తెలియదు. ఇది విడ్డూరం. అందుకే మనం దేవుని చిత్తానుసారమైన మనసు సంతరించుకోలేకపోతున్నాం. దేవుని చిత్తానుసారమైన మనసు మనం సంతరించుకోవాలంటే దేవునికి మన హృదయము తెలవడం ఎంత ప్రాముఖ్యమో, అంతకంటే దేవుడు హృదయంలో ఏమనుకుంటున్నాడు, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క వైఖరి ఏంటి, దేవుని యొక్క ఆలోచన నన్ను ఎందుకు రక్షించాడు, నన్ను ఈ లోకానికి ఎందుకు నడిపించాడు, అది గ్రహింపు మనకు ఉండాలి. అందుకే మరి రోమాపత్రిక 12వ అధ్యాయంలో మరి 2వ వచనము చెప్తాడు. మొదటి వచనం 2వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాక్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. మీరు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి అన్నాడు. మనం పరీక్షించవలసింది ఎలా ఉండాలంటే ఉత్తమమైనదై ఉండాలి, సంపూర్ణమై ఉన్నదే, అనుకూలమునై ఉండాలి. హల్లెలూయా. ఆ దేవుని చిత్తం ఏదో మనము పరీక్షించి మనము తెలుసుకున్నాలంటే మన మనసులు ముందుగా మారాలి. హల్లెలూయా. లోగడ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, జీవార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు. అన్యజనులముగా మనము చీకటిలో మరణాంధకారంలో జీవనాన్ని సాగిస్తున్న మనమందరికి దేవుడు జీవమును కలగజేయడానికి, చచ్చిన స్థితిలో ఉంటున్న మనకు జీవము కలగజేయడానికి మనకు కావలసింది ఏంది? జీవము కొరకైన మారు మనసు. దానిని జీవార్థమైన మారు మనసు అని చెప్పి, ఆ తర్వాత జీవార్థమైన మారు మనసు పొంది మనం రక్షణ పొందడానికి బాప్తిస్మం పొందడానికి మూడు ప్రాముఖ్యమైన అనుభవాలను గురించి మనం లోగడ చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏంటి అంటే ప్రార్థన చేయాలి, నమ్మాలి. దేవుడు నా పాపముల నుండి నన్ను విడిపించడానికి వేరొక మార్గము లేదు, యేసు తప్ప వేరొక దైవం లేడు, వేరొక రక్షకుడు లేడు అని నమ్మాలి. నమ్మడం ఒక అనుభవము. తర్వాత యేసు నామములో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. తర్వాత మారు మనసు అనే అనుభవం ఉండాలి. ఈ మూడు అనుభవాలను మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనము జీవార్థమైన మారు మనసు కలిగిన వారమై బాప్తిస్మం పొందుతాం. అప్పుడు మనకు జీవార్థమైన మారు మనసు అంటే జీవము కొరకైన మారు మనసు.
కాబట్టి జీవార్థమైన మారు మనసు పొంది మన రక్షణ పొందాం. ఇంకా అంతవరకు సరిపోదు. మన రక్షణ కొనసాగింపులో మనకు నిరంతరము మారు మనసు అనుభవం ఉండాలి. హల్లెలూయా. దాని రక్షణార్థమైన మారు మనసు అన్నాడు. అంటే రక్షణను కొనసాగించుకోవడానికి కావలసిన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, వెలుగులోనికి వచ్చాం. మరణంలో ఉన్నాం, జీవంలోనికి వచ్చాం. దాని కొరకై ఇప్పుడు జీవంలోనికి వచ్చిన తర్వాత కూడా మన జీవితంలో ఇంకా అనేకమైన అవిధేయతలు ఉంటాయి. మన జీవితంలో ఇంకా అనేకమైన అవిశ్వాసాలు ఉంటాయి. మన జీవితంలో ఇంకా అనేకమైన దేవునికి ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. ఆ ప్రతి పరిస్థితి నుండి, ప్రతి అనుభవం నుండి మనము విడిపింపబడాలి అంటే మనము అనుదినము రక్షణార్థమైన మారు మనసు పొందుకుంటూ ఉండాలి. అంటే రక్షణ కొరకైన మారు మనసు, ఆ రక్షణ కొరకైన మారు మనసును మరి కలిగి ఉండడానికి దావీదు భక్తుడు మరి ఇక్కడ ప్రయాసపడతా ఉన్నాడు. నీ రక్షణానందము నాకు మరలా కలగచేయము. అంటే మరలా కలగచేయమంటే అంతకుముందు ఆ రక్షణానందం ఉన్నది, కానీ ఇప్పుడు కోల్పోయినాడు. రక్షణానందం ఉండింది, ఇప్పుడు అది లేదు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు సమాజంలో మనము గమనించి చూసినట్లయితే చాలామంది రక్షణ పొందారు కానీ రక్షణ ఆనందము లేదు. రక్షణ పొందారు కానీ దేవుని యందు ఆనందించలేకపోతా ఉన్నారు. రక్షణ ఆనందము కలిగిన వాడు ఈ లోక పద్ధతుల మీద ఆధారపడడు, ఈ లోక మర్యాదను అనుసరింపడు. ఈ లోకములో ఎన్ని గాయాలైతున్నా కానీ దేవుని పట్ల ఆనందముతో జీవనాన్ని సాగిస్తాడు. రక్షణ ఆనందము ప్రాముఖ్యమైన పరిస్థితి ప్రియులారా. మన జీవితంలో నిరంతరము కలిగి ఉండవలసిన పరిస్థితి రక్షణానందము. హల్లెలూయా. రక్షణానందము మనలో లేకుండా చేయడానికి దుష్టుడైన అపవాది ఏం చేస్తాడంటే, అరే నీకు ఫలానా కొరతలు ఉన్నాయి కదా అని గుర్తు చేస్తాడు. ఫలానా కొరతలు ఉన్నాయి, నువ్వు రక్షణలో ఎలా ఆనందిస్తావు అంటాడు. ఫలానా వ్యాధి ఉంది, నీవు ఎలా ఆనందిస్తావు? నీకు మంచి భర్త దొరకలేదు, నీవు ఎలా ఆనందిస్తావు రక్షణలో? మంచి భార్య దొరకలేదు, ఎలా ఆనందిస్తావు నీవు రక్షణలో? మంచి పిల్లలు లేరు, నీ మాటలు వినరు, నువ్వు ఎలా రక్షణలో ఆనందిస్తావు? రక్షణ ఆనందము భౌతికమైన పరిస్థితుల మీద ఆధారపడి మనము రక్షణలో ఆనందించడం నేర్చుకోవద్దు. ఇది జాగ్రత్తగా గమనించండి పిల్లలు. రక్షణలో మనము ఆనందించాలంటే భౌతికంగా నువ్వు ఎన్ని విధాలుగా శోధింపబడినా కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోగలుగుతాము అంటే దేవుని మీద సరి అయిన నమ్మకం నువ్వు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో చెబుతాడు, దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవి అని మనము ముందుగా గ్రహించుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనము బేస్ అయిపోవాలి. ఇక్కడ మనం పునాది చేసుకున్నాలి పిల్ల. ఏంటంటే నా రక్షణలో నేను ఆనందించాలంటే దేవుని ప్రేమించి వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం నమ్మగలగాలి. నువ్వు రక్షణలో ఆనందించాలంటే ఈ నమ్మకం నువ్వు తప్పకుండా కలిగి ఉండాలి. రక్షణలో ఆనందించకపోవడానికి నేను దేవుని నమ్ముకున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, కానీ నాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పుకునే వాళ్ళు అందరూ ఉంటారు పిల్లరా. అనేకులని చెప్పట్లేదు, అందరి గురించి మాట్లాడుతున్నాను. కానీ కొంతకాలానికి మారు మనసు పొంది దేవునిలో ఎదుగుతున్నప్పుడు అప్పుడు ఆ పద్ధతిని మార్చుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ నేను రక్షణ పొందాను, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పుకునే పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అపోస్తలుడైన పౌలు భక్తుని జీవితంలో మనం చూస్తాం, అంతకుముందు దేవుణ్ణి అనుసరించక మునుపు, దేవుని పిలుపునకు లోబడక మునుపు, దమస్కు మార్గములో ఆకాశం నుండి ఒక వెలుగుగా దేవుడు ప్రత్యక్షము కాక మునుపు మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సమృద్ధికరమైన జీవనాన్ని కలిగి ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు లోటుపాట్లు లేవు. కానీ ఎప్పుడైతే దేవుని సేవకు పిలువబడ్డాడో, దేవుడు దర్శించాడో, దేవుని సేవకు వచ్చాడు, అనేకులకు స్వార్థ మనం ప్రకటిస్తూ ఉన్నాడు, చీకటిలో ఉంటున్న వారిని వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు, ఈ లోకాధికారి కింద బ్రతుకుతున్న వారిని దేవుని అధికారంలో క్రిందికి తీసుకొస్తా ఉన్నాడు. దాని కొరకు రాత్రి మొబళ్ళు కష్టపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. తనకున్నదంతా వ్యాయపరుచుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు అనేక విధాలుగా శోధింపబడ్డాడు, అనేక విధాలుగా బాధింపబడ్డాడు. స్వజనుల వల్ల ఆపదలు వచ్చినాయి, అన్య జనుల వలన ఆపదలు వచ్చినాయి. సముద్రంలో ఓడపలిగి బాధపడ్డాడు. అనేక సార్లు ఉపవాసాలు ఉన్నాడు, అనేక సార్లు తిండి లేక ఇబ్బందులకు గురి అయ్యాడు, అనేక పరిస్థితులు కలిగి ఉన్నాడు. కానీ మరలా అంటాడు, సంఘములన్నింటిని గురించిన చింతయు నాకు కలదు అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆయనకు ఉంటున్న సమస్యలు అవి కూడా
తనలో ఉంటున్న రక్షణను ఆనందమును తొలగించలేకపోయాయి. ఈనాడు క్రైస్తవ సమాజములు అని పిలువబడుతున్న మనమందరంలో మన హృదయము దేవుని యందు ఆనందించే పరిస్థితి లేదు, దేవుని యందు ఉల్లసించే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులరా, రక్షణ ఆనందానికి నీవు ఈ లోక పద్ధతులను ముడిపెడతా ఉన్నావు. నాకు అన్ని పరిస్థితులు మంచిగా ఉండి, అనుకున్నంత డబ్బు ఉండి, అనుకున్న పరిస్థితులు ఉండి, అనుకున్న విధంగా ఉంటే నేను రక్షణలో ఆనందించగలుగుతాను అని అనుకుంటున్నారు. ప్రభునందు ప్రియులరా, అన్ని కలిగిన వాడు కూడా రక్షణలో ఆనందించలేడు. ఎప్పటి వరకైతే తన జీవితంలో దేవుని పైన అపారమైన నమ్మిక ఎప్పటి వరకైతే ఉండదో, నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నా జీవితంలో ఏవేవి జరుగుతున్నాయో, ఏవేవి సంభవిస్తున్నాయో అవన్నీ నాకు మేలు కలుగుల కొరకే సంభవిస్తూ ఉన్నాయని అనుభవంలోనికి ఎప్పటి వరకైతే రామో అప్పటి వరకు మనం రక్షణలో ఆనందించలేము ప్రియుల. రక్షణ ఆనందము అతి ప్రాముఖ్యమైనది ప్రియులారా. కొంతమంది విచిత్రంగా మాట్లాడతారు, యేసయ్యను నమ్ముకుంటారు, రక్షణలో ఎదుగుతున్న వారికి ఎదుగుతూ ఉండి కూడా అన్ని జనాంగాల దగ్గరికి పోయేసి తన సమస్యలని చెప్పుకుంటారు. ప్రభునందు ప్రియులారా, నువ్వు చెప్పవలసిన స్థలం ఎక్కడ? నీ ప్రార్థన గది, దేవునితో చెప్పు. నీ సమస్యలన్నీ అన్ని జనులకు చెప్తే వాడు ఎప్పుడు రక్షణ పొంది? ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందినప్పుడు అన్ని విధాలుగా సంతోషంగా బ్రతుకుతున్నాడు. రక్షణ పొంది ఈనాడు వికారంగా బ్రతుకుతున్న జీవితాలను మనం చూస్తాం. సమస్యలు ఉన్నందుకు మనం రక్షణలో ఆనందించకపోవడం కాదు, ఎన్ని సమస్యలు ఉన్నా మనము రక్షణలో ఆనందించాలి. ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు ఒక పూట తిండి పెడితే జీవితాంతం గుర్తుంచుకుంటాం. పలానా టైంలో నాకు కడుపు మాడిపోతూ ఉన్నది, ఆహారం దొరకలేదు, పలానా ఒక వ్యక్తి నాకు సహాయం చేశాడు, 100 రూపాయలు ఇచ్చాడు, నేను పోయి భోజనం చేశాను. ఆ జీవితాంతం గుర్తుంచుకుంటాం. మన కొరకు తన మహిమనంతటిని వదిలిపెట్టేసి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఒక పశువుల పాకలో విశ్వచక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక పశువుల పాకలో మన కొరకు జన్మించాడు. మనకు మాదిరికరమైన జీవితాన్ని కనపరచడానికి ఆయన మనవలనే అన్ని విషయంలో శోధింపబడ్డాడట. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే మనవలనే అన్ని విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేకుండా ఉండెను కనుక సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదాము అన్నాడు. ఎబ్రీ పత్రిక దయచేసి చూడండి, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. మనకు ఏ సమస్యలు వస్తాయో, ఏ విషయాల్లో మనం శోధింపబడతామో ఆ అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడట? పాపము లేనివాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ పాపము లేనివాడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించిన పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించున్నాను అంటాడు గలతీ 2:20లో. అదేవిధంగా మరి నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను. హల్లెలూయా. అంటే క్రీస్తు శోధింపబడి ఏ పాపం లేకుండా ఉన్నాడంటే పౌలన్న కూడా శోధింపబడ్డాడు, ఏ పాపం లేకుండా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మన అందరి నిమిత్తమై దేవుని యొక్క ఉద్దేశమును మనము గ్రహించాలి. ఎంతో శ్రేష్టమైన రక్షణను దేవుడు మనకిచ్చాడు. పశువుల పాకలో జన్మించాడు, మాదిరికరమైన జీవనాన్ని సాగించాడు. నిండు యవన ప్రాయంలో ప్రభునందు ప్రియులరా సిలువకు అప్పగింపబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. తిరిగి కొట్టే అవకాశం లేదా? ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేళ్ల పక్షమున ఒకటే రోజు 185,000 మందిని ఒకటే రాత్రిపూట ఖతం చేసిన దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి. 185,000 మందిని మట్టి కలిపిన
గొల్గోతా కొండ మీదకి వెళ్ళినప్పుడు వారిని ఏమైనా చేయలేడా? యేసయ్యను దూషిస్తున్నప్పుడు వాళ్ళు నేను ఏమైనా చేయలేడా? చెయ్యగలడు పిల్లరా. కానీ ఎందుకు తాను భరించాడు? ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడు? ఎందుకు పిడిగుద్దులు తిన్నాడు? ఎందుకు వేయించుకున్నాడు? మనందరి రక్షణ కొరకు ప్రియుల, చచ్చిన స్థితిలో ఉంటున్న మన జీవితాలను బ్రతికించడానికి యేసయ్య తను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అన్నాడు. 53వ యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయంలో మీరు వచ్చినట్లయితే అక్కడ చెబుతాడు. 53వ అధ్యాయము దయచేసి 10వ వచనము. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అన్నాడు. అతడు ఏం చేశాడు? ప్రభునందు ప్రియులారా 7వ వచనంలో చూసినట్లయితే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తపడెను, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను. ప్రభునందు ప్రియులరా 5వ వచనములో చెబుతాడు, మన అతిక్రమముల క్రియములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడెను. ప్రభునందు ప్రియులరా 4వ వచనములో నిశ్చయముగా అతడు మన రోగములను మన వ్యసనములను వహించి. ప్రభునందు ప్రియులరా ఎంతో విలువైన రక్తమును మన కొరకు చెందించాడు. ఇంకొక భక్తుడు అంటాడు, సులువుగా తీసుకోకు పాపమును విలువైన రక్తము చిందెను కదా అంటాడు. యేసయ్యకు ఉన్నటువంటి రక్తం ఎటువంటి రక్తము? నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, విలువైన రక్తము, అమూల్యమైన రక్తము. ప్రభునందు ప్రియులరా ఆ రక్తములోనే ఈ విశ్వంలో ఉంటున్న పాపాలన్నిటినీ మోయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే విశ్వ పాపములను మోసే యాగ పశువిదే, యాగ పశువిదే, యాగ పశువిదే. విశ్వ పాపములను మోసే యాగ పశువిదే, యాగ పశువిదే, యాగ పశువిదే. కోసి చీల్చి మదయై కారే యేసు రక్తము, కోసి చీల్చి మదయై కారే యేసు రక్తము, 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 యేసు రక్తము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పారుతుంది రుధిరమది. హల్లెలూయా. విశ్వ పాపములను మోసే యాగ పశువు బలియాగమైనాడు. విశ్వ పాపముల కొరకై బలియాగమై మనకు రక్షణనిచ్చాడు. పిల్ల రక్షణను మనము పొందుకున్నాం. విలువైన రక్షణను, అమూల్యమైన రక్తము చిందించి విలువైన రక్షణను, అమూల్యమైన రక్షణను, గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చాడు. కానీ దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడంటే, రక్షణ పొందినారా భయ్, కానీ మీలో రక్షణ ఆనందం లేకుండా నేను చేస్తాననుకున్నా. కాబట్టి ఈనాడు రక్షణ పొందిన వారిలో రక్షణ ఆనందము లేకుండా చేస్తూ ఉన్నాడు. రక్షణ ఆనందము లేకుండా చేయడానికి వాడు ఉపయోగిస్తున్న పరిస్థితులు, పద్ధతులు అనేకములు. ప్రియుల, ఒకడు డబ్బుకు లోబడి రక్షణ ఆనందం కోల్పోతాడు, ఒకడు అందమునకు లోబడి రక్షణ ఆనందం కోల్పోతాడు, రక్షణ ఆనందం లేకుండా జీవిస్తాడు. పరిస్థితుల మీద దృష్టి నిలిపి, అందుకే ఆ రోమపత్రిక 8వ అధ్యాయంలో మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావు అంటాడు. 8 దయచేసి
8వ అధ్యాయము 18వ వచనం చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో, దేవుని నామానికి స్తుతి కలుగును గాక, ఎన్నో శ్రమలు ఎదురవుతాయి. కానీ నీ రక్షణ ఆనందం కోల్పోకుండా నీవు జాగ్రత్త పడాలి. ప్రభునందు ప్రియులారా, నీలో రక్షణ ఆనందము లేకుండా చేయడానికి దుష్టుని అపవాది అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి మనుషులందరినీ గుచ్చి లాగడానికి ప్రయత్నాలు చేస్తాడు. హబక్కూకు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో మనము చూసినట్లయితే, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఎగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషించి గంతులు వేయుచున్నాడు. కావున వలల వలన మంచి లాభమును పుష్టినిచ్చు ఆహారము తనకు కలుగుచున్నదని వాడు తన వలలకు బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎవరిని చిక్కించుకొనిచున్నాడు? మనుషులందరి మీద వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అంటే దేవుని నుండి దూరం చేయడానికి. ప్రభునందు ప్రియులారా, వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషించి గంతులు వేస్తున్నాడట. గంతులు వేయాల్సింది ఎవరు? రక్షణ పొందుకున్న వాళ్ళు. ఇంత గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు, మరణ పాత్రుడనైన నన్ను జీవములోనికి నడిపించాడు. కాబట్టి మనం గంతులు వేయాల్సింది పోయి వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. మనం పాట పాడతాం కదా, మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దుఃఖలనా వేలాది పొటేలనా, ఏడాది దుఃఖలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. రక్షణ పొందుకున్న మనము ఆనందించాల్సింది పోయేసి వాడు తన వలలలో వారిని కూర్చుకొని సంతోషించి గంతులు వేస్తూ ఉన్నాడు. వాడు తన వలలకు ఏం చేస్తూ ఉన్నాడు? ధూపం వేస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎవడు వాడు? మన విరోధి అయిన అపవాది. హల్లెలూయా. మన విరోధి అయిన అపవాది వాడు ఏం చేస్తున్నాడట? 1 పేతురు పత్రిక 5:8 చెబుతాడు కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదుకుతూ తిరుగుతున్నాడు. ఆ వెదుకుతూ తిరుగుతున్నప్పుడు కొంతమంది వానికి దొరుకుతున్నారు. వాడిని దొరికిన తర్వాత వీనిలో ఉంటున్న రక్షణానందం పోతుంది. వాడేమో వాడి వలలో వారిని కూర్చుకొని సంతోషించి గంతులు వేస్తూ ఉన్నాడు. వీనిలో ఉంటున్న ఆనందము వాడు సంతోషిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఈ లోక పద్ధతుల మీద దృష్టి కేంద్రీకరించిన దావీదు భక్తుడు ఒకానొక టైంలో ఆ పరిస్థితిని అవలంబించాడు. మహారాజుగా ఉన్నటువంటి దావీదు భక్తుడు రక్షణానందము మరలా పుట్టించమని వేడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే, ప్రభునందు ప్రియులారా, ఒక చేయకూడని పొరపాటు చేసేశాడు. ప్రభునందు ప్రియులారా, హిత్తీయుడైన ఊరియా భార్య అయిన బత్షెబను ఊరియాను చంపించేశాడు. తన ప్రజల రక్షణ కొరకు ప్రతి రాజు ఏం చేయాలి? అవసరమైతే నేను చేస్తా కానీ నా ప్రజలను సేఫ్టీగా ఉంచాను. అంతకుముందు గొర్రె కొరకు ప్రాణం పెట్టిన దావీదు భక్తుడు, ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడినటువంటి దావీదు భక్తుడు తన స్వచిత్తము నెరవేర్చుకోవడానికి
ఊరియాని చంపించాడు. అందుకే ఆ 53వ సంకీర్తనలో ఏమంటున్నాడు? రక్తాపరాధము దావీదు భక్తుడు కొని తెచ్చుకున్నాడు. 51వ అధ్యాయము 51వ సంకీర్తన దయచేసి 14వ వచనంలో చూడండి. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. రక్తాపరాధం ఎక్కడైంది అంటే ఊరియాను చంపించినప్పుడు ఈయన చంపలేడు, కానీ అక్కడే చంపినాడు. కానీ కారణం ఎవరు? దావీదు భక్తుడే. కాబట్టి రక్తాపరాధం అంటింది. కాబట్టి రక్తాపరాధం నుండి నన్ను విడిపింపమన్నాడు. ఎందుకో ఎప్పుడైతే నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరిక చేశాడో అప్పుడు పశ్చాత్తాపుడైపోయాడు. అయ్యో, నేను ఇంత ఘోరమైన తప్పు నేను ఎలా చేసేసాను? దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాను, దేవుని మనస్సునకు ఎరిగిన వాడినై ఉన్నాను. ఇశ్రాయేలు కొరకు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టకుండా జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడని గొలియాదు మీదకి తన ప్రాణమునకు తెగించి వెళ్ళాడు. గొర్రెను కాపాడడానికి సింహము నోటి దగ్గరికి వెళ్ళాడు. కానీ తన స్వచిత్తమును జరిగించుకోవడానికి తన సైన్యములో ఉన్నటువంటి ఊరియాను చంపించేశాడు. పక్షపాతం తెచ్చుకున్నాడు, పాపము చేశాడు. ఇంత ఘోరమైన పాపము నువ్వు ఎలా చేశావు దావీదు అని చెప్పేసి నాతాను అనే ప్రవక్త వచ్చి గద్దించాడు. ఆ 51వ అధ్యాయము ప్రారంభంలో చెబుతాడు చూడండి. కాదు, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు వచ్చి ఏం చేశాడు? గద్దించాడు ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలోనికి రండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో చెబుతాడు. దావీదు ఊరియా సంగతి అందు తప్ప 4వ వచనము చూడండి. తన జీవిత దినములలో చూడండి పిల్లరా, ఇక్కడ ఊరియా విషయంలో తప్ప ఎక్కడ కూడా తప్పు చేయలేను. ఆ తప్పు ఏంటో చూడండి. 2వ సమూయేలు గ్రంథము దయచేసి 11వ అధ్యాయము చూసినట్లయితే 11వ అధ్యాయము 26 నుంచి చూద్దాం. 24 చూడండి. తమరి సేవకుడైన హిత్యుడగు ఊరియా కూడా హతమాయని అన్నాడు. హతము చేయించిన తర్వాత 25లో చెప్తాడు. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము. దావీదు దూతలను పంపి ఆమెను అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. చూడండి పిల్లరా, దావీదు చేసిన కార్యము దేవుని దృష్టికి ఎలా ఉందట? దుష్కార్యముగా ఉన్నది. ఏం చేశాడినా అంటే ప్రభునందు పిల్లల 11వ అధ్యాయము 1వ వచనంలో, వసంతకాలము రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి వాస్తవానికి అందరూ యుద్ధం చేస్తున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధ రంగంలో ఉండాలి. కానీ ఎప్పుడైతే దావీదు భక్తుడు బత్షెబ మీద కన్ను వేశాడో అందరినీ యుద్ధానికి పంపించాడు. రాజుగారు ఇంట్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? 2వ వచనం చూడండి. ఒకనొక దినమున
ఆ, 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 ఉమ్, ఉమ్. చూడండి పిల్లరా, వసంతకాలం యుద్ధం జరుగుతున్న కాలంలో వెళ్ళేసి ఆయన ఇంటికాడ ఉండడం ఒకటైతే, సాయంత్రకాలం టైంలో మేడ మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి కట్టడాలు అప్పుడు కావు. అప్పుడు ఏదో నాలుగు ఆ, ఏదో కొంచెం పాకలాగేసుకొని మరి స్నానాలు చేసేవారు. ఆ టైంలో పైనుంచి చూశాడు. రాజ్యంలో అనేక మంది భార్యలు కలిగిన వాడు, ఇంకా కావాలంటే 10 మంది భార్యలు తీసుకునడానికి అవకాశం ఉన్నది. కానీ ఒక పొరుగువాని భార్యను ఇష్టపడ్డాడు, మోహించాడు, దాని కొరకు ఉపాయం పన్నాడు. ఎక్కడనైతే యుద్ధంలో ఎక్కువగా మరి యుద్ధం జరుగుతుందో అక్కడ ఈ ఊరియాను పెట్టండి అని చెప్పేసి యోవాబుతో చెప్పి అక్కడ పెట్టించి ఆ ఊరియా యొక్క మరణానికి కారకుడయ్యాడు. రక్తాపరాధం చేశాడు. చేసేసి బత్షెబను తీసుకొచ్చేసుకొని పాపం చేశాడు. ఇలాంటి పాపము చేసిన తర్వాత ఈ ఘోరమైన పాపము నుండి నన్ను విడిపింపడానికి, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ తప్పు చేశాడో, ఆ ఘోరమైన తప్పు చేశాడో, నాతాన్ అనే ప్రవక్త వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చేసి దయచేసి చూడండి 12వ అధ్యాయం 1వ వచనంలో, కావున యెహోవా నాతానును దావీదును వద్దకు పంపెను. ఆ ఆ ఒకడు ఐశ్వర్యవంతుడు, ఆ ఆ ఆ ఉమ్, ఆ ఆ ఉమ్, వాని చేతి ముద్దులు తినుచు, ఆ ఆ వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మూర్ఖుడు ఒకడు ఐశ్వర్యవంతుడు, మా ఆ ఆ ఉమ్. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతో నిశ్చయముగా ఆ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు అన్నాడు. ఇంకా లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరి గురించో చెబుతున్నాడు అనే విషయం ఆలోచిస్తున్నాడు, కానీ తన గురించి చెబుతున్నాడు అనే విషయం ఆలోచించలేకపోతా ఉన్నాడు. అరే ఇంత ఘోరమైన వానికి అన్ని విధాలుగా గొర్రెలు ఉన్నాయి, ఐశ్వర్యవంతుడు. అటువంటి వాడు ఒక్కడే ఒక గొర్రె ఉన్న వాని దగ్గర నుంచి ఎలా లాక్కుంటాడు? వాడు నిశ్చయముగా మరణానికి పాత్రుడని మరి చాలా తెలివిగా జవాబు ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత నాతాన్ అనే ప్రవక్త చెప్తాడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేశానని కనుక ఆ నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవో నీవే. ఆ గొర్రెలను దొంగలించినదో మనుషుడు కాదు, ఆ దొంగలించిన వాడివి నీవే అని చెప్పేసరికి దావీదు దుఃఖము కూడా అయిపోయాడు. అయ్యో, నేను ఎంతవరకు ఈ సంగతి దాచేద్దాం అనుకున్నాను, కానీ మరుగు చేయలేకపోయాను. మనుషుల దృష్టికి నేను మెప్పు పొందుకున్నాను, మనుషుల దృష్టికి నేను చలామణి అవుతున్నాను పాపము జరిగించి కూడా, కానీ నా దేవుని దృష్టికి మాత్రం నేను తప్పించుకోలేకపోయాను. కాబట్టి నాతాన్ అనే ప్రవక్తను పంపించాడు, నన్ను గద్దించాడు అని చెప్పేసి తాను దుఃఖము కూడా అయిపోయాడు. ఇంకా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఆయన చేసిన పాపం ఎలాంటిదట 11వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు కదా. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండదు. ఇంత దుష్కార్యము చేశాడు. ఆ దుష్కార్యము కప్పిపుచ్చుతూ ఉన్నాడు. ఎలా కప్పిపుచ్చాడు అంటే, ప్రభునందు ప్రియులారా, దావీదు ఆ ఊరియా చనిపోయిన తర్వాత ఇంకా ఆమె విధవరాలుగా ఉంటే అనేకులు ఆమెను కన్నేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆమెను ఆదరించడానికి ఒక రాజుగా నేను ఆమెను దగ్గర తీసుకుంటే అందరూ నన్ను చేయగొడతారు. కాబట్టి ఆ విధంగా స్కెచ్ చేశాడు. స్కెచ్ చేసి ఏం చేశాడు, ఆమెను ఒక విధవరాలను చేరదీసిన స్థితిలో దావీదు ఆమెను చేర్చుకున్నాడు. అదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి నాతాన్ అనే ప్రవక్తను పంపించి అతన్ని హెచ్చరిక చేసినప్పుడు దావీదు దుఃఖముఖుడే. వాస్తవానికి ఇక్కడ మనము ప్రసంగంలో ఒక కీ పాయింట్ మనం ఆలోచించాలి పిల్ల.
దావీదు మహారాజుగా ఉన్నాడు. తనకుంటున్న పరిపతిని వినియోగపరిచేసి నాతాను అన్న ప్రవక్తను చెరసాలలో వేయించవచ్చు. ఏంట్రా నాకు విరోధముగా మాట్లాడడానికి నువ్వెవడివి అని చెప్పడానికి అవకాశం ఉంది. సైనికులు ఉన్నారు, సైన్యం ఉన్నది, చెరసాల ఉన్నది. అవసరమైతే నాతాను చంపి యూరియాను చంపించినాడు. నాతాన్ని చంపించడానికి ఎంతో టైం పట్ట. కానీ ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడని గ్రహించాడు. హల్లెలూయా. ఆ గ్రహింపు ఎవరిలోనైతే కలిగి ఉంటారో పిల్లరా, వారు రక్షణ ఆనందమును కలిగి జీవించగలుగుతారు. ఆ రక్షణ ఆనందము నా నుండి తొలగిపోయిందని అప్పుడు గ్రహించగలిగినాడు. అప్పటి వరకు లోపల చంచలుడైపోయాడు. అనేకుల ముందుకు వచ్చేసరికి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, యథావిధిగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. కానీ హృదయంలో మాత్రం గాయం ఉన్నది. నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నేను చేయకూడని పని చేశాను, ఇంత దుష్కార్యము చేశాను అనే ఒక బాధనైతే లోపల ఉన్నది. అలా చలమాని అవుతూ కొంతకాలానికి నాతానని ప్రవక్త వచ్చి గద్దించిన వెంటనే గద్దింపును అసహించుకునలేదు ప్రియుల. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తన జీవితంలో రక్షణను కొనసాగించుకోవాలంటే, రక్షణ ఆనందం కలిగి ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనము స్వీకరించే అనుభవంలో మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. దానిని పొందుకునాలి. గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అన్నాడు. గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అన్న సామెతల గ్రంథము దయచేసి చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయంలోనికి రండి పిల్లలు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము దయచేసి మొదటి వచనం చూడండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. గద్దింపును అసహించుకునే వాళ్ళు ఉన్నారు పిల్లరా, వారు తమ జీవితంలో రక్షణను కొనసాగించుకొనలేరు. రక్షణను కొనసాగించుకోవడం మాత్రమే కదా, రక్షణ ఆనందము వారిలో ఉండదు. ఎవరైతే గద్దింపును స్వీకరిస్తారో వారును రక్షణలో కొనసాగించగలుగుతారు. ఎప్పుడైతే తప్పును తెలుసుకున్నాడో వెంటనే దావీదు దుఃఖముఖుడైపోయి, అయ్యా నేను ఘోరమైన తప్పు చేశాను, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుమన్నాడు. పాపము చేసినప్పుడు ప్రతి వాని హృదయము మలినమైపోతుంది, ప్రతి వాని మనసు మలినమైపోతుంది. అందుకే దావీదు భక్తుడు 51వ కీర్తనలో ఏం ప్రార్థన చేశాడు? దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమంటే పాతది ఒకటి ఉండేది, అది మలినమైపోయింది. అది మలినమైపోయింది. ఆ పాత మనసుతో నిన్ను స్తుతించలేకపోతున్నాను, నిన్ను ఆరాధించలేకపోతున్నాను. నాకు శుద్ధ హృదయము కావాలి. అందుకే శుద్ధ హృదయము కలిగిన వారు దేవుని చూచేదరన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనం వచ్చినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరన్నాడు. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో శుద్ధ హృదయం లేదు, మలినమైన హృదయంతో దేవుని చూడలేకపోతా ఉన్నాడు. అంతకుముందు దేవుని చూశాడు, దేవుని బలము చూశాడు, దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు, అన్యోన్యత కలిగి ఉన్నాడు. దేవుని ప్రజల నిమిత్తము తన ప్రాణమునైనా లక్ష్య పెట్టకుండా గొలియాదు మీదకి వెళ్ళాడు. తనకు అప్పగింపబడిన మంద విషయంలో బాధ్యతను నిర్వర్తించాడు. ప్రభునందు ప్రియులారా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైన మాటను అన్నాడు, ఆ మాటను తన జీవితంలో దావీదు భక్తుడు పూర్తిగా నెరవేర్చాడు. మంచి కాపరి తన గొర్రెల నిమిత్తము ప్రాణం పెట్టుడని యేసయ్య గురించి రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఆ గొర్రెల తనకు అప్పగింపబడిన గొర్రెల విషయంలో తన ప్రాణమును తెగించి సింహమును ఎదిరించాడు. అటువంటి అనుభవమును ఉన్నటువంటి దావీదు భక్తుడు ఎప్పుడైతే పాపం చేశాడో మనసు చంచలమైపోయింది. అందుకే నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమన్నాడు. రక్షణ పొందడము గొప్ప భాగ్యం అని అనుకోవడానికి వీలేదు. రక్షణ ఆనందంలో మనం జీవించడం గొప్ప భాగ్యం. హల్లెలూయా. రక్షణ పొందుకోవడము కొంతవరకు మాత్రమే. నీవు సంపూర్ణంగా నువ్వు ఆనందించాలంటే రక్షణ ఆనందములో దేవుడు ఎక్కడెక్కడనైతే నువ్వు దుఃఖపడే విధంగా నీతో మాట్లాడుతున్నాడో అక్కడ నువ్వు మారు మనసు పొందాలి. అందుకే అక్కడ మనం లోగడ లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, మీరు దుఃఖపడితిరని నేను సంతోషించడము లేదు, కానీ మీరు దుఃఖపడి ఇప్పుడు మారు మనసు పొందినందుకు నేను సంతోషించుచున్నాను అన్నాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనములో చూసింది, మీరు దుఃఖపడితేనే సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును అన్నాడు. హల్లెలూయా. రక్షణార్థమైన దుఃఖము. ఇప్పుడు దావీదు దుఃఖపడతా ఉన్నాడు.
దేని కొరకు దుఃఖపడుతున్నాడు? రక్షణను కొనసాగించుకోవడానికి దుఃఖపడుతూ ఉన్నాడు. రక్షణ ఆనందము కొరకైన దుఃఖము దావీదు భక్తుడు అక్కడ పడుతూ ఉన్నాడు. పిల్లలు, ఆ అనుభవము మనందరిలో ఉండాలి. ఆ అనుభవం మనలో ఉండాలంటే శిక్షను ప్రేమించే అనుభవం ఉండాలి. శిక్ష అంటే ఏదో కొరడాలతో కొట్టడం మాత్రమే కాదు. శిక్ష అంటే నేర్పించడం. ప్రభునందు ప్రియులారా, శిక్షణాలయం అని ఉంటుంది. శిక్షణాలయం అంటే అక్కడ కొన్ని శిక్షణలు ఇస్తారు. అట్లనే దేవుని సన్నిధి కూడా ఒక శిక్షణాలయము ప్రియులారా. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? మనకు కొన్ని నేర్పిస్తాడు ప్రియులారా, కొన్ని మెలకువలు నేర్పిస్తాడు. అది ఒకటి. తర్వాత దండించడం కూడా శిక్షణే అంటారు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నీవు శిక్షణలో నువ్వు నేర్చుకొని నీ పాత జీవితాన్ని, నువ్వు ఎక్కడైతే తప్పిపోయిన పరిస్థితిని నువ్వు ఎప్పుడైతే దాని విషయం దుఃఖపడి పశ్చాత్తాపుడవై దావీదు భక్తుని వలె, అయ్యా నా హృదయము మలినమైపోయింది, నా యందు శుద్ధ హృదయం కలగచేయుము అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమని ప్రార్థన చేయగలుగుతావో, నీ రక్షణానందము నాకు మరలా కలగచేయమని ప్రార్థన చేయగలుగుతావు, దేవుడు రెండవ శిక్షకు అవకాశం ఇవ్వడు. శిక్షలో రెండు కోణాలు ప్రియులారా. దేవుడు నీకు శిక్షణ నేర్పిస్తున్నప్పుడు నువ్వు మారు మనసు పొందితే నీవు రెండవ శిక్ష అనగా అగ్నిగంధకములలో పడవేయబడకుండానట్లుగా నువ్వు తప్పింపబడతావు. ఆ రెండవ శిక్షకు నువ్వు, రెండవ కోణంలో ఉంటున్న శిక్షకు నువ్వు అర్హుడవు కాకుండా ఉండాలి అంటే దేవుడు గద్దిస్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు నచ్చలేదా? అయినా కానీ నా దేవుడు నాతో మాట్లాడినాడు, నేను మారు మనసును పొందుతానని ఎప్పుడైతే నువ్వు అడుగులు ముందుకేస్తావో అప్పుడు నీలో రక్షణ ఆనందం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతావు, ఆరాధించగలుగుతావు, దేవుణ్ణి కనపరచగలుగుతావు. నీ జీవితంలో తాత్కాలికమైన వాటి మీద నువ్వు దృష్టి కేంద్రీకరించలేవు ప్రియులారా. తాత్కాలికమైన సంతోషము కొరకు ఎంతో పేరు ప్రతిష్ట కలిగినటువంటి దావీదు భక్తుడు దేవుని హెచ్చరికకు పాత్రుడయ్యాడు. దేవుడు హెచ్చరించిన వెంటనే నేను గద్దింపును అసహించుకుంటున్నాను అనుకోలేదు. గద్దింపును ప్రేమించాడు, గద్దింపును అసహించుకునలేదు. పశుప్రాయుడుగా పాపము చేసేటప్పుడు పశుప్రాయుడుగా మారిపోయాడు. కానీ ఎప్పుడైతే గద్దింపు వచ్చిందో వెంటనే మారు మనసు పొందాడు. హల్లెలూయా. ఈనాడు రక్షణ పొందుతున్న వారు అనేకులు ప్రియులారా, కానీ మారు మనసు అనుభవంలో బ్రతుకుతున్న వారు కొంతమంది, రక్షణానందము కలిగి జీవిస్తున్న వారు కొంతమంది. ఈ ప్రస్తుత కాలంలో నీ జీవితంలో సంభవిస్తున్న ఏ పరిస్థితి కూడా నీ రక్షణలో ఆనందించడానికి ఆటంకములుగా ఉండడానికి వీల్లేదు. నీకు ఆరోగ్యం బాగాలేదా? అయినా రక్షణలో ఆనందించడం నేర్చుకో. నీ స్థితిగతులు పరిస్థితులు బాగలేవా? అయినా కానీ నువ్వు రక్షణలో ఆనందించడం నేర్చుకో. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకై పిలువబడిన, దేవుని కొరకు జీవించిన ఈ ప్రతి భక్తుడి జీవితంలో కన్నీళ్లు ఉన్నాయి. ఎవరి జీవితంలో లేవండి? యోబు జీవితాన్ని మనం గమనించి చూసినట్టయితే ఒక్కడే రోజు 10 మంది పిల్లలు. ఎలాంటి బాధను అనుభవించుంటాడు? ప్రభునందు ప్రియులారా, అటువంటి బాధలు మనకు లేవు, కానీ మన రక్షణానందం ఉండదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా అన్నాడు. అలా చెప్పే క్రైస్తవ సమాజంలో ఉంటున్న భక్తులు ఎంతమంది ఉన్నారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు రాసిన లేఖనాలు లేవు అప్పటికి ఇంకా, కానీ దేవుని మీద పూర్తి నమ్మకంతో బ్రతికాడు. నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయినన్నాడు. అటువంటి అనుభవంలో బ్రతకాలని దేవుడు మనకు రక్షణనిచ్చాడు. ప్రభునందు ప్రియులారా, చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో చిక్కుకొని ఈనాడు రక్షణకు దూరం అవుతున్న వారు అనేకులు. వారిని గురించి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అరే, నేను రక్షించుకున్నది ఇలాంటి వారిని అనుకుంటున్నాను. అమూల్యమైన రక్తము చేత దేవుడు మనల్ని కొన్నాడు పిల్లల. చిన్న కారణాలను బట్టి దేవుని సన్నిధానాన్ని ఎగ్గొడతారు, చిన్న కారణాలను బట్టి దేవుని సేవకులకు దూరం ఉంటారు, చిన్న కారణాలను బట్టి దేవునికి అడుగుజాడలు నడుచుకోరు. ప్రభునందు ప్రియులారా, హృదయావేదనతో నేను ఈ మాటలు చెబుతా ఉన్నాను. మనకి ఇవ్వబడిన రక్షణ చాలా విలువైనది. రక్షణ పొందుకున్న మనం కూడా చాలా విలువైన వాళ్ళం. ఈ విలువైన వాళ్ళమైన మనం మన జీవితాలను
అల్పకాలపు పాప భోగముల వైపు మనం తిరగొద్దు ప్రియుల. దావీదు మారు మనసు పొందాడు కాబట్టి మరలా దేవుడు అతన్ని క్షమించాడు. కానీ కొంతమంది మారు మనసు లేకుండా పతనమైపోయారు, తమ జీవితంలో కనుమరుగైపోయారు. ఇస్కరియోతు యూదా మరలా మారు మనసు పొందలేకపోయాడు, దేవునితో నడిచాడు, అపోస్తులలో ఒకడిగా ఎంచబడ్డాడు. యేసయ్య చేసినట్లు అద్భుతాలు చేశాడు, యేసయ్య చేసినట్లు స్వస్థతలు చేశాడు, అనేక మందిని రక్షణలోనికి నడిపించాడు. భ్రష్టు పట్టిపోయినాడు. ఈనాడు ఇస్కరియోతు యూదా అని పేరు పెట్టుకోవడానికి ఎవడు కూడా ఇష్టపడాడు. కోరహు నాయకుడిగా ఎంచబడ్డాడు. ఏమైపోయింది పరిస్థితి? ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, రక్షణ ఆనందము మనలో డ్యామేజ్ చేయడానికి దుష్టుడైన అపవాది రాత్రింబవళ్ళు వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎంత వెతికినా కానీ మనం దొరకకుండా మనము వానికి అందనంత హైట్లో మన జీవితాలను కట్టుకోవాలి. అందుకే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టినప్పుడు అది బండ మీద దాని పునాది వేయబడను కనుక దానికి ఏ నష్టము జరగలేదు అన్నాడు. హల్లెలూయా. నా కూతురుకు ఆరోగ్యం మంచి లేదు కాబట్టి నేను యేసయ్యను అనుసరించను, నా కొడుకు ఆరోగ్యం, ఇవి కాదు పిల్లలు. ఈ లోక సంబంధులం కాదు మనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెబుతాడు? కొలసీ పత్రిక 3వ అధ్యాయం ఒక మాట మీకు చూపించి నేను ముగించేస్తాను. 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏ మనసు పెట్టకుడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకు నీ చింతలు? ప్రభునందు ప్రియులారా, నీకు వస్తున్న ప్రతి పరిస్థితి కూడా తాత్కాలికమైనదే. దేవుడితో నీకున్నటువంటి సంబంధమే శాశ్వతమైనది. మనం అన్ని పాటలు పాడుకుంటాం, కానీ కొన్ని పరిస్థితులు మనకు ముందుకు వచ్చినప్పుడు మాత్రం చెంచలులం అయిపోతాం. కారణం ఎందుకు? ఇందాకలా మనం పాట పాడుకున్నాం. ఏది? ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేను. ఒంటరి పోరు నన్ను విసిగించిన పర్వాలేదు, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన పర్వాలేదు. నిజంగా తప్పుపడితే మన పరిస్థితి ఏంది? నిష్కారణంగా నిన్ను ఎవరైనా ద్వేషిస్తే నువ్వు ఊరుకుంటున్నావా? ప్రభునందు ప్రియులారా, కానీ శ్రేష్ఠ భక్తులు మనుషుల మీద దృష్టిని కేంద్రీకరించలేదు, దేవుని వైపు చూశారు. ఈ లోకములో ఉన్న వాటి మీద దృష్టి కేంద్రీకరించలేదు, పైనున్న వాటిని మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేదు పిల్లలు. అందుకే దావీదు జీవితంలో మనం చూస్తాం, నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. ఇతరులు ద్వేషించినప్పుడు నీలో రక్షణానందము నీవు కలిగి జీవిస్తున్నావా చూసుకోవాలి. బాధలు వచ్చినప్పుడు నీలో రక్షణానందం ఉన్నదా చూసుకోవాలి. వ్యాధులు వచ్చినప్పుడు నీలో రక్షణానందం ఉన్నదా చూసుకోవాలి.
చేయకూడదన్న పొరపాటు చేసినప్పుడు, నీ రక్షణ ఆనందం లేకుండా నీ పరిస్థితి జరిగినప్పుడు, నువ్వు వెంటనే మారు మనస్సు పొంది నీ రక్షణ ఆనందము నాకు కలుగజేయమని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా దిగి వచ్చి నిన్ను చేర్చుకుంటాడు పిల్ల. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి రావాలి, ఆ అనుభవంలో మన జీవనాన్ని సాగించాలి. ఎన్ని మాటలు చెబుతున్నా కానీ ఇంకా రక్షణ పొందని దౌర్భాగ్యులు ఎంతోమంది సంవత్సరాలు తరబడి కూర్చుంటారు కానీ రక్షణ పొందరు. రక్షణ పొందిన తర్వాత ఎన్నో సంవత్సరాలు బోధింపబడుతున్నా కానీ యేసయ్య స్వరూపంలో సంతరించుకోలేరు. కారణం ఏంటి? ఇదర్ సే సునో, ఏ కాన్ సే సున్నే కా, ఏ కాన్ సే నికల్నే కా. యాకోబు భక్తుడు అంటాడు, మీరు విని విడిచిపెట్టు వారై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండు అన్నాడు. కేవలము మీరు వినువారు మాత్రమే ఉంటే ఏమైపోతుంది? మిమ్మును మీరే మోసపుచ్చుకుంటారు. దైవ సేవన గురికి ఏముంది? దేవుడు అప్పగించిన పని నేను చేస్తున్నాను, వింటే మీరు లాభ పొందుతారు, వినకపోతే నాకు నష్టమా? నాకు దేవుడు అప్పగించిన పరిచర్య నేను చేస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా బాధ్యత వహిస్తున్నావా అనేది ప్రశ్నించుకోవాలి. చదవండి అన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. హల్లెలూయా. ఈ మాట అందరం చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి. ఎంతమంది చదవలేదు? చేతులు ఎత్తండి. చదివారు అందరూ? దేవునికి స్తోత్రం. అందరూ ఈ మాటను చదువుకోవాలి. నేను వినువాడను మాత్రమై ఉంటే నన్ను నేను మోసపుచ్చుకున్నవాడని అవుతాను. వాక్య ప్రకారము ప్రవర్తించువాడనై ఉండాలి అనుకోవాలి. వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే రక్షణ పొందనలేమో సువార్తను నమ్మి రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారేమో రక్షణ ఆనందం కొరకై నిరంతర మారు మనస్సు అనుభవంలో తమ జీవనాల్ని సాగించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్తాం, లేదంటే స్కూల్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత లేదంటే ఉద్యోగానికి వెళ్తాం. అక్కడ మన పై ఉన్న అధికారి మనకు కొన్ని విషయాలు మెలకువలు చెబుతాడు. మనం విడిచిపెట్టేసిన తర్వాత ఉద్యోగంలో కంటిన్యూ అయితే ఆడు ఉద్యోగంలో ఉంచుకుంటాడా? చెప్పండి. ఇప్పుడు మనకు కొన్ని టార్గెట్స్ లేవంటే కొన్ని బాధ్యతలు అప్పగించి ఈ ప్రకారంగా చేయాలి, ఇవి ఫాలో కావాలి అని చెప్పేసి మనకు చెప్పిన తర్వాత మనం విడిచిపెట్టేసి వాడు చెప్పింది పక్కన పెట్టేసి పొద్దున 8 గంటలకు రమ్మంటే మనం యథావిధిగా 10 గంటలకు పోయేసి అంతకుముందు చేసే పనులు చేసినాం అనుకో, వాడు ఏం చేస్తాడు? వీడు క్వాలిఫైడ్ కాదురా బాబు, వేరేని చూసుకున్నాలనుకుంటాడు. కానీ యేసయ్య అట్లా చేయడు. దినమంతయు నా వైపు తిరుగుతారేమో అని చేతులు చాపి కనిపెట్టుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను కలిగిన మనం ధన్యులం. పాపము చేస్తే వెంటనే మారు మనసు అనుభవంలోకి రావాలి. రక్షణ ఆనందము డ్యామేజ్ కాకుండా మనం బ్రతకాలి ప్రియులారా. వాడు సంతోషించి గంతులు వేయడం కాదు, దేవుడిచ్చిన రక్షణను బట్టి నేను సంతోషించి నేను గంతులు వేయాలి అనే అనుభవంలోనికి ప్రతి కుటుంబం రావాలి, ప్రతి వ్యక్తి రావాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఆ అనుభవంలోకి వస్తే ప్రతి కుటుంబం వస్తుంది, ప్రతి కుటుంబం వస్తే ప్రతి సంఘం వస్తుంది, సార్వత్రిక సమాజం ఆ విధంగా తయారైపోతుంది. మనలో ఏం చేస్తారంటే అందరూ అట్లా సంతోషిస్తే నేను సంతోషిస్తాను. అట్లా సంతోషించిన అందరు కాదు, ఫస్ట్ నీవు సంతోషించడం నేర్చుకున్నాను, నీవు ఆనందించడం నేర్చుకున్నాను. అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం ఆనందిస్తుంది, నిన్ను బట్టి నీ కుటుంబము సంతోషిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 4:4 ఏం చెప్తాడు? ప్రభువునందు ఆనందించుడు. మరలా చెబుతాను, ఎందుకు ఆనందించడం అని చెప్పాడు? ఈ లోకంలో ఆనందించడానికి అవకాశాలు లేవరో బాబు, కానీ ఆనందించాలని చెబుతున్నాడు. ఎందుకు? మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదైనవి కావు కాబట్టి దాని మీద దృష్టి నిలిపి మీరు ఆనందించండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనమందరం చాలా విలువైన వాళ్ళం. రక్షణ పొందని వారు విలువైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. ఇప్పుడు రక్షణ పొందిన మనము విలువైన వారమైన మనము గద్దింపును ప్రేమించాలి. గద్దింపును అసహించుకున్నది ప్రియులారా. గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అన్నాడు. పశుప్రాయుడు అంటే పశువుతో సమానం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దానికి ఏం చేయాలి? పశువు సరిగ్గా నడవాలి అంటే
ఇంతకు ఇప్పుడైనా ట్రాక్టర్లు వచ్చినాయి, మరి చాలా డెవలప్ అయిపోయింది టెక్నాలజీ. ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎడ్లు దున్నపోతులు అట్లా పోతుంటే ఆ వెనుకలో చూస్తే పిర్రల మీద మొత్తం పొడిసిన పరిస్థితులు ఉండేవి, మొత్తం రక్తం కారుతుండే, పుండ్లు అవుతుండే. చూసినావు తమ్మును? అందరికీ తెలుసు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు? ఒక ముళ్ళు కట్టే పెట్టుకొని దాన్ని ఒడుస్తూనే ఉంటారు అన్నట్టు, అది సరిగా నడవకపోతే. అది నడవాలి అంటే ఇటు ఒడవాలి దున్నేవాడు, అయితే నడుస్తుంది. కొన్నిటికి ఉండయి. అరే మరి ఇది ఎట్లా అంటే అది పొడవక ముందేది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు పొడవాలంటే ఇదేం పట్టది. దేవుడు ఒడవక ముందే మనం సరైన మార్గంలో నడవాలి. అలా నేర్చుకున్నవాడే రక్షణానందం కలిగి జీవించగలుగుతాడు. దుష్టుడు మనల్ని బట్టి ఆనందించద్దు ప్రియులారా. మన పేరు తలుచుకుంటే వానికి మొత్తం అగ్నిగుండంలో పడేసిన అనుభవం రావాలి. అరే వీని పేరు మంచిగుందిరా, వీనితో సహవాసం చేస్తే మంచిగుంటుందని మన దగ్గరికి వచ్చేటట్టుగా మనం ఎప్పుడు ఉండొద్దు. అలా ఉండొద్దు అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూసడం నేర్చుకున్నాను. హల్లెలూయా. నా యేసయ్య అన్ని విషయంలో శోధింపబడ్డాడు, కానీ పాపం లేకుండా ఉన్నాడు. కాబట్టి నేను కూడా శోధింపబడినా కానీ నేను ఏ పాపం లేకుండా ఉండగలిగాను. ఆ అనుభవంలో బ్రతకాలి. ఆ అనుభవంలో బ్రతికిన వాడు అపొస్తలుడైన పౌలు భక్తుడు. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు. అంటే ఏ శోధనలలో యేసయ్య పాలు పొందాడో ఆ శోధనలు పౌలు భక్తుల్లో ముందుకు వచ్చినా కానీ ఎక్కడ కూడా తగ్గలేదు పిల్ల. హల్లెలూయా. లోకంలో ఇట్లా చెప్పేసి తగ్గేది లేదని కాదు, భక్తి జీవితంలో నేర్చుకున్నాను. హల్లెలూయా. భక్తి జీవితంలో నేను పరిశుద్ధంగా పోయి తగ్గేది లేదా నాకు. హల్లెలూయా. చేద్దాం అట్లా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు భక్తుడు ప్రభునందు ప్రియులారా, దేవుడు గద్దించగానే తన్ను తాను అసహించుకునలేదు, తన అధికారాన్ని దుర్వినియోగపరచలేదు. వెంటనే మారు మనసు పొందాడు. మారు మనసు పొంది దుఃఖముకుడై, దేవా నీ రక్షణ ఆనందము నాకు మరలా కలుగచేయను, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుమన్నాడు. రక్షణానందం మరలా కలగజేయమన్నాడు. తర్వాత ఏమన్నాడు? సమ్మతి గల మనస్సు. సమ్మతి గల మనస్సు అనే మాటకు ఒక్క మాట నేను చూపించేసి నేను ముగించేస్తాను ప్రియులారా. దయచేసి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయముల యందు మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములో మనం ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. మన హృదయము ఏ విషయములలో మన మీద దోషారోపణ చేస్తుందో అప్పుడు మన హృదయములను దేవుని ఎదుట సమ్మతి పరుచుకుందాము అంటున్నాడు. సమ్మతి అంటే సమాధానం. సమ్మతి ఆమోసు 3:3లో చెప్తాడు, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుచుట అసాధ్యము అన్నాడు. కాబట్టి సమ్మతి అంటే సమాధానము కలిగి ఉండాలి. ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు? మన హృదయము మన యందు ఏ విషయంలో దోషారోపణ చేయునో ఆయా విషయాల్లో మనము దేవుని ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము అన్నాడు. దేవుని క్షమాపణ పొందుకొని మన హృదయములను సమ్మతిపరుచుకున్నాను. హల్లెలూయా. దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాను. అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి, ఆజ్ఞను ఉల్లంఘించడాన్ని బట్టి, అతిక్రమములను బట్టి మనం ఎప్పుడైతే తప్పిపోయిన మన జీవితాల ద్వారా మనము ఆ విధంగానే ప్రభు బలలో పాల్గొనడానికి వీల్లేదు. కాబట్టి మన హృదయంలో దేవునితో సమ్మతిపరచుకోవాలి, సమాధానపరచుకోవాలి. ప్రభువా నేను తప్పిపోయాను, దయతో క్షమించమని. ఎప్పుడైతే ఆ పరిస్థితి నుండి మనము విడిపింపబడతాము, 20వ వచనంలో 21లో చెప్తున్నాడు, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట మనం ఏ విధంగా తయారవుతాము? ధైర్యము గలవారమవుతాం. హల్లెలూయా. ఇంకా నా హృదయంలో ఎటువంటి దోషం లేదనుకోండి, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండదు. దేవుని స్తుతించగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఆరాధించగలుగుతాం. అందుకే 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో చెబుతాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా. దేవుని దగ్గరికి ధైర్యంగా రావాలి. మరి తప్పు చేశాను కదా, ధైర్యం ఎట్లా లేదా? అప్పుడు కూడా మనం ధైర్యవంతులంగానే రావాలి. ఎందుకంటే ఇక్కడ నా దేవుని దగ్గర తప్ప నాకు ఇంకా ఇక్కడ కూడా క్షమాపణ లేదనే గ్రహింపులో దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనమందరము
చాలా విలువైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈ విలువైన జీవితాన్ని మనం ఎప్పుడైతే రక్షణలో ఆనందిస్తూ ముందుకు సాగుతామో దానిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించినట్లుగా మనము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనం దర్శించాడు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన నడతలు ఎలా ఉన్నాయి, ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దావీదు భక్తుని వల్లే నేను కూడా అనేక సార్లు చేసిన దోషములను కప్పిపెట్టాను. అది దోషమని తెలిసినప్పటికి కూడా, అది దుష్కార్యమని తెలిసినప్పటికి కూడా నేను దానిలోనే సంతోషించాను. రక్షణ ఆనందమును లేకుండా జీవించాను. పరిస్థితుల మీద దృష్టి పెట్టాను. నీవిచ్చిన రక్షణలో నేను ఆనందించలేకపోయాను. అయ్యా నన్ను క్షమించండి. నీ రక్షణ ఆనందము కలిగి జీవించినట్లుగా దైవ చిత్తానుసారమైన దుఃఖము నాలో కలగచేయండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయునని నీ లేఖనము సెలవిస్తుంది కదా ప్రభు. నేను ఏ విషయంలో అవిధేయునిగా ఉన్నానో, ఏ విషయాల్లో నేను తప్పిపోయానో అన్ని విషయంలో నాకు సమ్మతి కలుగజేయండి. దయతో నన్ను క్షమించండి. నీ రక్తముతో నన్ను కడగండి ప్రభువా. నీతో సమాధానము లేకుండా నేను నీతో కూడి నడవలేను ప్రభువా. నీ మనసు లేకుండా నేను నీలో మమేకము కాలేను ప్రభువా. నీలాంటి ఆలోచనలు లేకుండా నీలో నేను అంటుకట్టలు పడలేను. నీ సారము నాలోకి రావాలంటే మన బాండింగ్, అంటు కట్టబడుట అనేది కరెక్ట్గా ఉండాలి ప్రభు. నా అవిధేయతలను బట్టి అది కరెక్ట్గా లేకపోయింది కాబట్టి నీ లక్షణాలు ఇంకా నాలోనికి రాలేవు. నువ్వు అన్ని విషయంలో శోధింపబడ్డావు కానీ నీలో పాపము లేదు నాయన. నేను చిన్న చిన్న వాటికే చంచలుడని అయిపోతున్నాను. ఒకటి రోజు ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, 10 మంది పిల్లలు చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది, శరీరంలో వ్యాధి కలిగింది. ఎక్కడ చూసినా పుండ్లలో నుండి రసము స్రవము కారుతూ ఉంది, దురద పెడతా ఉంది. అయినా యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. అయినా దేవుని నిందించలేదు. చిన్న చిన్న సమస్యలకు నువ్వు దేవుని నిందిస్తూ ఉన్నావు. చిన్న చిన్న సమస్యలను బట్టి నువ్వు యథార్థతను కోల్పోతున్నావు. నువ్వు ఎలా రక్షణలో ఆనందించగలుగుతావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది దేవుని మాట. నువ్వు రక్షణలో ఎదగాలి. నువ్వు ఎదగకుండా ఇంకెంతకాలము సమయమును వ్యర్థం చేస్తావు. నువ్వు మోసపరుచుకోవడము ఘోరమైన పాపము. ఇతరులను మోసం చేయడం మాత్రమే పాపము కాదు, నువ్వు కూడా మోసం చేసుకోవడం ఘోరమైన పాపమే.
అనేకమైన విషయాలు వింటున్నావు, అనేకమైన సంగతులను తెలుసుకుంటున్నావు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇతరులను పరీక్షించడము కాదు పిల్లలు, ఇతరుల జీవితాలను తొంగి చూసుకోవడం కాదు. వాట్ అబౌట్ యువర్ హార్ట్? నీ హృదయం ఎలా ఉంది? వాట్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితం ఎలా ఉంది? దేవుడు సంతోషించే విధంగా నీ నడతలు ఉన్నాయా? నీ క్రియలు ఉన్నాయా? నీ ఆలోచనలు ఉన్నాయా? చేసిన తప్పులను కప్పిపుచ్చడము తీరని నష్టాన్ని మనకు తీసుకొచ్చి పెడుతుంది ప్రియ. చేసిన దోషంలో ఒప్పుకొని విడిచిపెట్టడము దేవుడు మనల్ని కనికరించే స్థితికి నడిపిస్తుంది. దేవుడు నిన్ను కనికరించాలనుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏవేవి తొట్టుపాట్లు చేశావు వాటన్నింటిని ఒప్పుకొని విడిచిపెడదాం. ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. ఇంకా కొద్దిసేపు నేను మాట్లాడను ప్రియ. నేను కూడా మానవ మాతృడనే కనుక దేవునికి ఆయాసకరంగా నేను వేసిన అడుగుల విషయంలో దేవుని పాదాలను పట్టుకొని నేను బ్రతిమిలాడతాను. ఎవరికి వారము దేవుని పాదాలను పట్టుకొని అయ్యా నన్ను క్షమించమని వాడు అడుగుదాం. క్షమించమని అడగడానికి నీకు సిద్ధ మనస్సు ఉంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి నీ దగ్గరకు వస్తాడు. యథార్థమైన హృదయంతో నీవు దేవుని వైపు తిరిగితే